హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, నిప్పట్లు అయితే తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి నూసి దినారు వచ్చేసి 280 రూపాయలు అవుతుంది. 80 చిల్లర అవుతుంది. చిల్లర ఎంతనో నాకు తెలియదు. 280 అవుతుంది. ఇవి వచ్చేసి నూసి దినారు. 6 నిప్పట్లు ఉంటాయి నూసి దినారు. కానీ మన లెక్క ఎంత అవుతుందో చెప్పండి మీరు. 2 అయితే తెచ్చుకున్నాను. గరం మసాలా అయితే తెచ్చుకున్నా. ఇది దినార్ నూసో 2 దినాల మళ్ళా పెద్దది తెచ్చుకున్నాను, ఎందుకంటే మళ్ళా కుదరదులే అని తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి చికెన్ మసాలా. ఇది వచ్చేసి శనగబ్యాళ్ళు రూపాయి, అర్ధ కేజీ రూపాయి. రూపాయిలో కావాలనుకుంటా. ఇది కందిపప్పు తెచ్చుకున్నాను. ఇది బ్యాళ్ళు, మన బ్యాళ్ళు వేరు, ఈ బ్యాళ్ళు వేరు కదా, తెచ్చుకున్నాను. ఇది కూడా వచ్చేసి నూసి దినారు, రూపాయి 2 తెచ్చుకున్నాను. రూపాయి నూసి దినారు పెట్టి. ఇదైతే ఒకటే తెచ్చుకున్నాను, ఎప్పుడన్నా పూర్ణం చేసుకోవచ్చు అని. బెల్లం వచ్చేసి రూపాయి. ఇది కూడా నూసి దినారు పెట్టి 2 తెచ్చుకున్నాను. కందికాయలు తెచ్చుకున్నాను. కందికాయలు చూడండి ఎంత ఉంది, 700 చిల్లర ఉంది. 7 మియాల చిల్లర ఉంది. కందికాయలు అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడు బయట పోయినా కనకరించినాయి అనుకో, ఖచ్చితంగా కందికాయలు శనక్కాయలు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాను. శనక్కాయలు అయితే చూసినా కానీ బాగాలేవు. ఇది వచ్చేసి 3 మియాలు, అంటే రూపాయికి ఎక్కువ. ఇది వచ్చేసి అనపకాయలు. మా ఆయన బాగా తింటాడు ఉడకబెట్టుకొని. అనపకాయలు అంతగా తిన్నాను నేను కందికాయలు అయితే తింటా, మా ఆయన అయితే తింటాడు. తెల్లగడ్డలు తెచ్చుకున్నా. నూసి దినారు పైన. మటికాయలు చూడాలి ఎన్ని ఉన్నాయో. 3 మియాలు అనుకుంటా. చూడండి, ఒక పిరికడ 1/2 కేజీ ఉంటాయి. 1/2 కేజీకి తక్కువ ఉంటాయి. మనం కొనుక్కుంటే 1/2 కేజీకి తక్కువ ఉంటాయి.